హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. చాలామందికి పొలంలో వరి ఎలా వేస్తారో తెలియదు కదా. అయితే ఈ వీడియోలో చూడండి, మీకే తెలుస్తుంది. మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉండొచ్చు. జనరల్గా మనకి వడ్లు ఉంటాయి కదా. ఇంతకుముందు పంటలో వచ్చిన వడ్లు గింజల్ని తీసుకొని వాటిని వాటర్ పోసి ఒక గంపలో నానబెడతారు. నానబెట్టిన తర్వాత ఆ గంపను 2-3 డేస్ వాటర్ చేస్తే ప్రతి వడ్ల గింజలో ఇలా మొలకలు వస్తాయి. సో ఆ మొలకల్ని ఏం చేస్తారంటే ఇలా చిక్కుకుపోయి ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి అల్లుకుపోయి ఉంటాయి. సో వాటిని విడివిడిగా చేస్తే అప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క గింజ సపరేట్ అవుతుంది. ఆ సపరేట్ అయిన గింజని తీసుకెళ్ళి, అంటే అన్ని గింజల్ని కలెక్టివ్గా ఒక సంచిలో తీసుకెళ్ళి పొలంలో చల్లుతారు. చల్లినప్పుడు ఆ గింజలు ఎక్కడెక్కడైతే పడతాయో అక్కడ మొలకలు వస్తాయి. నా పొలంలో మొలకలు వచ్చాయని సిద్ధార్థ్ అంటాడు కదా, అలా అనమాట. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా వేస్తారో.